హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావ్లీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు క్రిస్మస్ కదండి, అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. సో క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చేది గిఫ్ట్స్, చాక్లెట్, అలానే కేక్స్ కదా. సో హాలిడే ఉందని చెప్పేసి నేను కూడా క్రిస్మస్ కోసం ఈరోజు ప్లమ్ కేక్ అయితే చేశాను. ఈ క్రిస్మస్ అంటేనే గుర్తొచ్చేది మెయిన్గా ప్లమ్ కేక్ అనమాట. సో ఈ కేక్ అనేది చాలా బాగుంటుంది, తినడానికి చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. మంచిగా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటే తగులుతూ ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనం చేసిన కేక్ అయితే ప్లఫీగా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చింది. సో ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం. మనకైతే ఇక్కడ ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఆరెంజ్ జ్యూస్ కావాలి. ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకొని ఈ ఆరెంజ్ జ్యూస్లో మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అవి సోక్ చేసి మనం ఒక 1 hour పక్కన పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ బ్లాక్ రేజిన్స్, నార్మల్ రేజిన్స్, అలానే డేట్స్, క్యాషూస్, ఆల్మండ్స్ అన్నిటినీ కట్ చేసి వేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ కావాలనుకుంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. సో టూటీ ఫ్రూటీలో మనకి 2 colors వస్తాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ టూటీ ఫ్రూటీ అవైలబుల్ లేకుండే, అందుకని వేయలేదన్నమాట. మీరు ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది కేక్ అనమాట. సో అవి సోక్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు వరకు షుగర్ని వేసుకొని అందులో చిన్నది మీడియం సైజ్ కప్పు షుగర్ వేసుకొని కొంచెం షుగర్ మునిగేంత వరకు ఒక 1-2 tablespoon వాటర్ వేసుకొని దాన్ని క్యారమలైజ్ చేయాలన్నమాట. సో క్యారమలైజ్ చేసిన తర్వాత దానిలో 1 cup వరకు మనం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనము జల్లెడ పట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 cup సేమ్ మైదా ఫ్లోర్, అలానే దీని 1 cup వరకు షుగర్ పౌడర్ని, టేబుల్-స్పూన్ బేకింగ్ సోడాని, 1/2 tablespoon నార్మల్ సోడాని వేసుకొని మనము జల్లించుకోవాలన్నమాట. తర్వాత ఇందులో మనకి ఏదైతే క్యారమలైజ్ చేసిన వాటర్ ఉంది కదా, సో ఇందులో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ ఒక జార్ తీసుకొని 1/2 cup వరకు ఆయిల్ని, 1/2 cup వరకు మిల్క్ని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇది నార్మల్గా బ్లెండర్ తోటి కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ గ్రైండ్ చేసి వేసుకున్నాను అనమాట. సో అది 2 మిక్స్ అయిపోవాలి. ఆ మిక్చర్ని కూడా మనము ఏదైతే జల్లించుకున్న పౌడర్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు మనం క్యారమలైజ్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, వాటర్ లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, సో ఇందులో వేసుకొని అలానే మనం ఏవైతే సోక్ చేసుకొని పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై నట్స్ అన్నిటినీ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా కలుపుకొని ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని మనం టిన్లో వేసుకుంటే మనకి బేక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఆరెంజ్ జ్యూస్లో 1 hour సోక్ చేసిన ఈ డ్రై నట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి చాలా రకాల కేక్స్ ఉంటాయి కదండి, వెనీలా కేక్, బటర్ స్కాచ్, ఐస్ క్రీమ్ కేక్, ఇవన్నీ కేక్స్ కంటే నాకైతే ఎస్పెషల్లీ ఈ ప్లమ్ కేక్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇందులో ఉండే ఆ ఫ్లేవర్ కావచ్చు, నట్స్ యాడ్ తింటూ ఉంటే నట్స్ తగలడం కావచ్చు, ఎక్సలెంట్గా అనిపిస్తుంది అనమాట. నేను ఎక్కువగా స్వీట్ లవర్ని కాకపోయినప్పటికీ నాకు ఈ ప్లమ్ కేక్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. చూసారా, ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కేక్ టిన్ తీసుకొని దీనిలో బటర్ పేపర్ కానీ లేకపోతే కేక్ టిన్ డస్టింగ్ కానీ చేసుకొని మంచిగా ఏదైతే రెడీ చేసుకున్న మిక్చర్ని మనం కేక్ టిన్లో వేసుకొని ప్రీహీట్ చేసుకున్న ముందే ఓవెన్ అయితే 180 degrees సెంటీగ్రేడ్లో ప్రీహీట్ చేసుకొని మీరు ఒక 30 minutes ఉంచాలి. లేకపోతే నార్మల్ అయితే మీరు ప్రీహీట్ చేసుకొని పెట్టుకొని బౌల్ని ఒక 1/2 hour, ఇక్కడ కూడా ఒక 1/2 hour కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో కేక్ని బట్టి నాకైతే 25 minutesలో నార్మల్గా కేక్ అయితే అయిపోయింది. పైనుంచి నేను మళ్ళీ ఈ నట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా ఈ ప్లమ్ కేక్లో ఎంత ఎక్కువగా నట్స్ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందండి. నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడాల్సిందే. చూడడానికి ఎంత బాగుంది కదా. సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లో ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకొని 20 to 25 minutes ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకొని ఒక్కసారి నైఫ్ని గుచ్చి తీస్తే మీకు ఏదైతే నార్మల్గా వస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నాకు నార్మల్గానే వచ్చింది. సో చూడండి, కేక్ రెడీ అయిపోయింది. ప్లఫీగా ఉందన్నమాట. కేక్ చాలా బాగా వచ్చింది. సో ఈ స్మెల్ అనేది ఇంట్లో మొత్తం ఇలా వస్తుంది అనమాట.
సో చూడండి ముడత కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడమే, అయినప్పటికీ నాకు చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఏం భయపడకుండా హ్యాపీగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తోటి ఫస్ట్ టైం అయినా అసలు మీకు ప్లమ్ కేక్ అంటే కూడా ఏంటో తెలియకపోయినా ఈజీగా హ్యాపీగా ఇంట్లోనే ప్లమ్ కేక్ని రెడీ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. సో దట్ మనం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. సో మన ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. సో ఇట్ ఈస్ ద టేస్టింగ్ టైం. అబ్బా ముట్టుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఇంకా ఆగలేక తినేస్తున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, హ్యాపీగా తినండి, హెల్దీగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.